అందరికీ నమస్కారం. రైతుల గురించి గత సంవత్సరం 22/6 మే నిర్వహించినటువంటి సభ ఇదే గ్రౌండ్లో మనందరం కూడా చూసినాం. మీ అందరి సాక్షిగా రుణమాఫీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పటం, దానిని తూచా తప్పకుండా అమలు చేసి తీరినాం. కానీ ఉదయం నుంచి చూస్తున్నాం, మళ్ళా ఏదా కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రిపూట అది అటుపోయి ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్దాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్దాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది లేరు. అది కార్యకర్తలను దింపి ఓ 10 పరకో రైతులను తీసుకొచ్చింది కావచ్చు. కానీ కార్యకర్తలను నింపి వవ్వా అనిపించుకొని తృప్తిపడి మళ్ళా పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసినా గుడ్డగాల్చి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి చావటం తప్ప మీకు మరో ఆలోచన లేదు. మీకు అసలు ఈ దొంగల ముఠ 10 ఏళ్లలో నరసింహమూర్తి అని చెప్పి వీళ్ళ టీఆర్ఎస్ నాయకులు దొంగ రైతులు ఏది మన పత్తిలు అవి గిట్లా విత్తనాలు గిట్లా అమ్మి పట్టుబడి సుమారు 700 మంది రైతులకు 4 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించేదాకా మేము నిద్రపోలే వాళ్లకు వీళ్ళు చేసే పాపానికి. నరసింహమూర్తి బీఆర్ఎస్ నాయకుడు వెంకటాపురం వేల మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. దానికి రాహుల్ గాంధీ గారిని తిట్టడం, ఇటుపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళకి తిట్టడం, చేసిన తప్పులు చేసిన అని చూపించకుండా సిగ్గు శరం లజ్జ లేకుండా ఇక్కడ ఉన్న కమిషనర్ని పట్టుకొని ఎమ్మెల్యేలు ఖమ్మం పోయి చూసొచ్చి కరీంనగర్ పోయి చూసొచ్చిన చరిత్ర మర్చిపోతున్నారు వీళ్ళు. రైతులని భూ నిర్వసితులని ఎంత అవమానపరిచి కోట్ల చుట్టూ తిప్పి ధర్నాలు చేసి ఇది చేసి 7,000 మంది రైతులు చనిపోయినరు. అసలు నిరసన తెలపటానికి జాగ లేకుండా వేదికలని తరలించేసిన వీళ్ళు ఈ మూర్ఖులు. ఈ ఎదవ మాట్లాడతాడు ఇప్పుడు. ఈ ఎదవకు మర్చిపోయింది అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో అర్థం కాలే. కానీ ఇప్పటికీ అరే డీకే బోస్, ఇవి ఏంటిరా మీ ప్రభుత్వంలో చేసినాయి కాదా? ఏం చేసినరా మీరు? నీతులు చెప్తాను మర్చిపోయిన అనుకోని నోటికి వస్తే ఏది వచ్చా అది మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ గారిని తిడతావు. మరి కుటుంబం అంతా పోయి కాళ్ళెందుకు పట్టుకున్నారా మీరు? నీ ఇంట్లోనే 4 టైర్లు బిక్క దొప్పుతారు. నువ్వు ఇంకా బయట ఏదో రాష్ట్రంలో పొడుగు చేస్తా అని చెప్పి వరంగల్కి వస్తున్నావు. నీకు ఒక్క పని చెప్తే ఒక్క పని చెయ్యి. నువ్వు నిజంగా నిజాయితీ పరువునైతే, మీరు చెప్పిన మాటలు అన్ని నిజమైతే హన్మకొండ చౌరస్తాకు రా. ఇక్కడనే ఉన్నావు కదా, నీకు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా. 1 గంట కూర్చుందాం రా. మీరందరూ రండి, ఆడ కూర్చున్నాం. ఆ ముఠ నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపల ముఠ అని అది మాకే చెప్తాను వీడు. ఆ చౌరస్తాకు రా. లేదంటావా నీ ఇంటి ముందే పెట్టుకో. నీకు భయం, నువ్వు చౌరస్తాకు రావు. ఎందుకంటే వరంగల్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. నువ్వు చేసింది మీ కుటుంబం చేసింది. అది జిల్లా ప్రజలందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్లలో ఏం జరిగింది, 2.5 ఏళ్లలో ఏం జరిగింది అనేది. దానిని ఆడ కూర్చుందాం రా. నిజంగానే ఒక ఛాలెంజ్ చేస్తాను నీకు. మీ అయ్య చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా, అది మళ్ళా చెప్పు. నువ్వు నీకు చేతనైతే. పొద్దుగా లేతే బోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమంటే ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పి ఆలోచన వెనక ముందు ఉన్నదా?
నోటికి ఏదొస్తుంది ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, తల మార్చినోడు వాడు పట్టుకొని మీరు చదువుతా అంటాడు. ధరణి పేరు పెట్టుకొని ఎన్ని దందాల నాయన మీరు చేసింది? ఒకటా రెండా? యాదగిరిగుట్ట డెవలప్ చేస్తాను, యాదగిరిగుట్ట అనగానే అక్కడ రైతులందరూ 700 ఎకరాలే. ఈ సొంత తోపుట్టు చెల్లె చెప్తాను కదా పోయి ఇన్ని, ఇక నువ్వు ప్రజలని నమ్మిస్తావు, ప్రజల్ని ఒప్పిస్తాను వచ్చినావు ఇక్కడికి. ఏం బట్టి ఉన్న దుకాణం ఏంటిది? ఒకడు ప్లాట్ల కబ్జాదారుడు, వీనింట్లో ఒక లిక్కర్ కేసు, ఒకడు పాస్పోర్ట్ల కేసు, వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టి లోపడేయాలి అసలు వీళ్ళని. ఎందుకంటే ప్రజలని టెంప్ట్ చేసి అబద్దాలతోటి మోసపూరితంతో రెచ్చగొట్టి ప్రజలను జరగొట్టే ప్రమాదం ఉన్నది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ రైతులను రెచ్చగొడుతున్నారు. రైతులకు రుణమాఫీ అని చెప్పి మేము 80 to 90% మేము కంప్లీట్ చేసింది వాస్తవం 2 లక్షల రూపాయలు కాదా? అది రాని వాళ్లకు, ఎక్సెస్ ఉన్న వాళ్లకు, లేకపోతే డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్లకు, కొందరికి రాని వాళ్ళని పట్టుకొని ఏమి చెయ్యలేదు ఏం చెయ్యలేదు అంటాడు. అంటే మీరు చేసినట్టు గుట్టలు 100 ఎకరాలు కొన్నట్టు ఆ మల్లారెడ్డి వీళ్ళ తిరిగి ఉన్నట్టు అందరికీ రైతు బంధు ఇచ్చి జైనుంటిమా? మేము మీ తిరిగా మోసం చేయాలనుకుంటే ఈ రుణమాఫీ బంద్ చేసుకుంటే 4 టర్ములు ఇవ్వగలదుము, 4 టర్ములు ఇవ్వగలదుము. మాకు తెలివి లేకనా? మేము ఇచ్చిన మాట నిలుచొని ఉంటాం కాబట్టి మేము దాన్ని నిల్చోబెట్టినాం. దాన్ని విస్మరించి ఇక్కడికి వచ్చి సిటీలో ఎక్కడ ఏం చేసామని చెప్పి నాకు అర్థం కాలే. వరంగల్ జిల్లాని ఇవాళ నేను చెప్తున్నా. వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి హన్మకొండ చౌరస్తాకు రా. నీకు ఇది నేను నిజంగా చెప్తానా? మేము గన్మెన్ కూడా తీసుకోకుండా వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే హన్మకొండ చౌరస్తాకు రా, మాట్లాడదాం. జిల్లా అభివృద్ధి మీద మీరు తెచ్చిన నిధులెంత, మేము తెచ్చిన నిధులెంత, ఈ రెండున్నర సంవత్సర కాలంలో 2.5 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము. లెక్కలతో సహా పెడతాం మీ కాడ. ఈ దొంగ మాటలు, దొంగ కన్నీరు గార్చుకుంటూ ఎన్ని రోజులు ఎంతమందిని ఇంకెన్నడూ మోసం చేద్దామని? ఎక్కడైనా అభివృద్ధి చేద్దామని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా ఒక 1000 కోట్లు 2000 కోట్లు కేటాయిస్తాను అంటే అక్కడ ఈ ముఠా పోయి 100 ఎకరాలు కొని ప్రభుత్వ సొమ్ముతోటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అని పెట్టి ఆడ రేట్లు పెంచుకొని రైతులను నట్టేట ముంచిన దుర్మార్గులు వీరు. నాకు నిజంగా కూడా ఇలా డౌట్ వచ్చింది. ఆయన మాట్లాడిన ఆంధ్ర భాష చూస్తే వీడు తెలంగాణ ఆంధ్రోడు. అసలు నాకు డౌట్ వస్తుంది దీని మీద. నాకు మూలాలు అయితే అవి ఇదేదో కల్తీ వ్యవహారం ఉన్నట్టున్నది దీన్ని బట్టి చూస్తే, ఇలా ఆయన మాట్లాడిన భాష చూస్తే. అసలు విచిత్రం ఏంటంటే 2 రోజులు రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీని పోగొడతారు వీళ్ళు. అయ్యా 2 రోజులు పోతే 2 రోజులు తీడుతుంటాడు. అసలు నీ మాట మీద నీకే ఇది లేదు, అంతన లేదు, పొంతన లేదు. నీకేం తెలుసు అని చెప్పి నువ్వు బేసన్ల గాడికి వచ్చినాడు, అక్కడికి పోయి అవి గాడికి వచ్చినాడు పట్టుకొని రైతుల గురించి తెలిసినట్టు ఆ స్క్రిప్ట్ రాస్తే చదువుతాడు. ఇక నువ్వు చెప్తే నువ్వు రైతుల మీద ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్ నువ్వు చేయించిన ఎఫ్ఐఆర్ 2017లో. వాళ్ళ పేర్లు చూడండి: ఆనందరావు, వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, బాలు, బూక్య అశోక్, బూక్య నరసింహారావు, బూక్య శ్రీను, బొంతు సైదులు, భవాసింగ్, బోనోతు ఉపేందర్. డేట్లతో సహా నువ్వు రైతుల మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు డేట్లతో సహా. నీ బతుకు ఇది. ఏమైనా ఆధారాలు చూపించినారా? నువ్వు నోటికొస్తే ఏదో అది మాట్లాడతాను. ఆధారాలు ఒక్కటి చూపించినావా నువ్వు? ఆ ధరణి అనే దాన్ని అడ్డం పెట్టుకుని 1000 మంది రైతులను రోడ్ల పాలు చేసి నిరసన తెలుపుకుంటా అని చెప్పుకోలేకుండా వాళ్ళ నోర్లు నొక్కి ఇలా మళ్ళా మాట్లాడుతుంటే అది విచిత్రం కాకపోతే ఏమనాలి దీన్నిగా? ఇక ఈ ముఠా చూడండి. ఇక మా నాయకులా చేస్తే మేమేం తక్కువ చేసినామా అని కింద ముఠాలు తడిసినాయి
10 కిలోలు దొబ్బు. మంచిగా లేదు, నాణ్యత లేదు, 10 కిలోలు దొబ్బు. ఎక్కడెక్కడ అసలు ఎక్కడ కేంద్రాలకు పోయినా 10 కిలోలకు తక్కువ దోసక తినకుండా మీరు ఎక్కడన్నా ఇచ్చేసిరా రైతులని? ఏను మామూలు మార్కెట్ వస్తే ఉరికించి కొట్టిరు, సోయి మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. అలా కూర్చున్నట్లు ఒకడన్నా రైతు ఉన్నాడా? దానికి మా ఉన్న రైతులు వాళ్ళ దాంట్లో కూర్చున్న ఒక రైతు ఉన్నాడు అలా వేదిక మీద కూర్చున్న దాంట్లో. శివాడిపురం దొంగల ముఠా ఉన్నట్టున్నది ఆ ముఠా అంతా. ఎవడు 1000 తక్కువ లేడు. దోసక తిన్న సొమ్ము తెలంగాణ ప్రజలది. అప్పుడు ఏం మాట్లాడిన వీళ్ళు? వరి ఎత్తే ఇది ఉంటుందని, ఇది ఉంటే అది ఉంటుందని చెప్పి మేమైనా ఇంకా ఇంత ఖర్చు పెట్టి రైతుల అవగాహన సదస్సు ఎందుకు కల్పిస్తున్నామే? దీనికి ప్రజలకు రైతులకు అవగాహన ఉండాలని, దాని మీద ఏదేస్తే వరేస్తే అందరం వరేస్తే ఎక్కువ ఇబ్బంది అవుతున్నది దీనికి ఇది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి మొక్కజొన్నల కాడికెళ్ళి మొదలు పెడతాం, ప్రతిది కూడా ప్రతి గింజ వరకు కొనాలని చెప్పి మేము తీర్మానం చేసుకుంటాం. మేము పోతుంటే ప్రతిరోజు మేము ఇది చేసుకుంటాం. దేని మీద దాని మీద ఒక క్షణం తీరిక లేకుండా మేము ఉంటాం ఇవాళ ప్రజలల్లా. వీళ్ళు కేవలం రెచ్చగొట్టడానికి సమయం కేటాయించింది తప్ప అభివృద్ధి గురించి ఎన్నడన్నా ఈ సమయం కేటాయించిండ్రా? మీ ఎమ్మెల్యేలకు మంత్రులకే సమయం టైం లేకుండా తిరిగిన దోసుక తిన్నారు మీరు. ఇలా వీళ్ళు నియమ నీతులు చెప్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఆడ చూడండి, ఉన్నదాని మీద 20కి 20 కుంపట్లు ఉన్నాయి. అప్పుడు సంచులు దొరకక, గోనె సంచులు దొరకక, ఏది దొరకక రైతులు అల్లడిపోయినప్పుడు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ లెక్కెంబడి ఇచ్చినారు నువ్వు? వాళ్ళ కాంపన్సేషన్ ఏ లెక్కెంబడి ఇచ్చావు చెప్పు? నువ్వు ఉల్టా మిగిలిన వాళ్ళకు బేడీలు ఇస్తావు. నువ్వు ఇలా తీర్మానాలు చేస్తావు. ఖమ్మంలో బేడీలు వేసి తిప్పలేదన్న రోడ్ల మీద. నేను నిజంగా చెప్తానా, ఈ తొట్టి గ్యాంగ్ గురించి వాళ్ళు పెట్టిన పిత్తంతా ఏది గ్రౌండ్లో పెట్టి 3,000 4,000 మంది పెట్టుకొని సభ పెట్టుకొని డప్పులు కొట్టుకుని కాదు. నీకు నిజంగా చెప్తానా, నేను మీడియా వల్ల కాళ్ళు పట్టుకుని అందరిని బతిలాడితే అనుకోకుండా చొరవ తీసుకొస్తా. నీవు ధైర్యం ఉంటే నువ్వు రాకడి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఇలా వరంగల్ సెంటర్లో మాట్లాడినావు కదా. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్ని నువ్వు ఇచ్చిన, మీ అయ్య నువ్వు 100 సార్లు తిరిగింది కదా. మేము ఢిల్లీకి తిరిగినా ఏం తెచ్చినాం అంటాను కదా. మీ అయ్య నువ్వు తేలేని ఎయిర్పోర్ట్ పైసలు మేము పట్టుకొచ్చినాం, వాడికి తిరిగి పర్మిషన్లు పట్టుకొచ్చినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని గురించి పోయి పట్టుకొని వచ్చి 25% కేంద్ర కాంట్రిబ్యూషన్ పెట్టి 75% మేము పట్టుకొచ్చినాం. జిఎంఆర్ నొప్పించినాం. మీరు 10 ఏళ్లలో చేయలేనిది. మెట్రో ఇష్యూలో సీరియస్ గా తీసుకున్నాం. దానికి మేము ఢిల్లీ తిరుగుతాం. మాది కేంద్ర పార్టీ. మీదేమున్నారా? మీరు రైతుల అని చెప్పి మోసం చేసుకుంటా పాపం అన్యాయం చేస్తాను రైతులని. నువ్వు ఇక్కడేదో పొడుగు చేసినావు అని చెప్పి రైతులందరినీ నాశనం చేసి పక్క రాష్ట్రాలకు పోయి చెక్కులు ఇస్తానని చెప్పి తీసుకుపోయి చెల్లని చెక్కులు ఇచ్చి వచ్చిన దొంగలు మీరు. పక్క రాష్ట్రాలు మహారాష్ట్రకు, పంజాబ్కు పోయి చెక్కులు పట్టుకపోయి ఇస్తా అని చెప్పి ఈడ వీకినట్టు ఆడ పోయి వీక్తామని చెప్పి చెక్కులు ఇచ్చి వచ్చిన దొంగల ముఠా మీది. మీ అయ్యా నువ్వు చెరో దిక్కుపోయినరు. ఒక్క చెక్కు చెల్లిందా? ఆఖరికి లొల్లిపెట్టి పేపర్లలో, టీవీలలో మీలాంటి వాళ్ళు అదేదో దొంగతనం బయట పెడతా అంటే 4 పట్టుకొచ్చి మళ్ళీ ఇస్తారు. వాళ్ళ అయ్యే చెప్తాడు, కొండ నాలుగు మందు పెడితే ఉన్న 4 ఊచిపోయిందంటాడు. లేదంటే ఏట బీకినోడు గూట్లే బీకుతాడట అంటాడు. వీడు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో బీకలే, ఎంపీ ఎలక్షన్లో బీకలే, ఇంకెళ్ళ బీకలే, ఇప్పుడు వచ్చాడు రైతులు ఏదో బుచ్చడి చెప్పి పీకుతాడంటాడు వీడు. నీ భాష నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడవలసి వస్తుంది. ఆ భాషని నేను మాట్లాడాలంటే, నువ్వు మాట్లాడిన భాష మేము మాట్లాడాలంటే అందులో మేము డాక్టరేట్ చేసినాం, వైస్ ఛాన్సలర్ చేసినాం ఆ భాషలో. విన్నావా? నువ్వన్న సాఫ్ట్వేర్ కావచ్చు, మేము హార్డ్వేర్ బిడ్డ. మాది హార్డ్వేర్ మాది. నువ్వు ఎక్కడనో మీ అవ్వయ్య పేరు చెప్పుకొని వచ్చినావు, ఎమ్మెల్యే అయినావు. సొంత బ్యాగ్తో వచ్చిన బిడ్డ ఇక్కడ కూర్చున్న మేము. నువ్వేడికెళ్ళి వచ్చినారా? నువ్వు లంగల్ల పుట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని 4 మాటలు చెప్పి ఓని వరుతాన వాళ్ళ కూర్చొని నోటికి వచ్చిన భాష బిడ్డ. నేను ఇది ఒక్కటి చెప్తున్నా, నీ భాష యాస మార్చుకొని ఇంకోసారి వరంగల్కి వచ్చి గౌరవపదంగా సమస్యల మీద మాట్లాడు, నీకు గౌరవం ఇస్తాం. ఇలాంటి భాష కనుక మాట్లాడి వీడో ఫ్లెక్సులు పెడితే ఎవడో వీకినట్టు అని చెప్పి గాడపోయి దాడి చేస్తారు కార్పొరేషన్ మీద. ఇదా మీ సంస్కృతి? అప్పుడు అట్నే చేసారు. తెలంగాణ ఉద్యమం ముందు ఏంటంటే 4 పెట్టుకొని దాడి చేసుకుంటా పోతే కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా తొందరపడ్డారు, ఓపిక ఎక్కువ, వీళ్ళు చాలా ఓపిక పడతారని చెప్పుకుంటా పోయి అంటారు. ఆ ఓపిక మాకు లేదు.
మేము కూడా మా హైకమాండ్ చెప్పదలుచుకున్నాం. మా ఓపికని కూడా మీరు కూడా ఆపకండి, చాలు వీళ్ళు చేసే పనులకు. బిడ్డ ఇంకోసారి కనుక వచ్చి ఇట్లాంటి పనులు చేస్తే తిరిగి కూడా పోవు, వాపస్ గుర్తుపెట్టుకో. ఇలా పరాక్షకం అవుతుందా నీకేమన్నా? నువ్వు అసలు పెద్దోనివా చిన్నోనివా అర్థం కాకుండా అటు ఇటు కాకుంటున్నావు. నువ్వు రెండు తీర్లు అటు ఇటు కాకుంటూనే ఉన్నావు నువ్వు. మా దాంట్లో కూడా ఒకరికి ఇచ్చినాం మేము, ట్రాన్స్జెండర్ కు పోస్టు. వాళ్ళు అయ్యిళ్ళకి వెళ్ళిపోయినాడే కదా, ఈయనకు కూడా జనరల్ సెక్రటరీ ఇస్తామన్నారు, రమ్మని చెప్తాండి. మాట్లాడండి. యావత్ ఆస్తి పనిష్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ కేటీఆర్ కలెక్టర్ వెంకటపూర్లో 7 కోట్లు ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశాడు నా మీద. అయినా సరే జరగకుండా ఆయన మీద కోర్టుకు వెళ్ళాను. చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావడం అనేది పక్క. వచ్చిన మరుక్షణం నేను కోరిక ఒకటే, నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడని. ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టద్దని మాత్రం ఎవరు పత్తి రైతులు దొంగ కేసులో పోయిండు కదా లోపలికి. మొక్కజొన్న కాదు మొక్కజొన్న కాదు, మన విత్తనాలు కానీ మొక్కజొన్న విత్తనాలు వీటన్నిటికి కూడా అమ్మినోడు ఈయన పక్క కూర్చుంటాడు. నరసింహమూర్తి నరసింహనాయుడు నరసింహమూర్తి ఆ దొంగలు నెంబడి సుమారు 700 మందికి రైతులు నష్టపోయి కూర్చుంటే వీడు పక్కన కూర్చోబెట్టి మాట్లాడి దొంగల మూట ఇది వీడు మాట్లాడతారు నీతులు. ఇంకా ఎన్ని రోజులు వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేస్తారా నాయన ఈ మాయ మాటలు చెప్పి? ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. మీకు సింగిల్ డిజిట్లకు వచ్చేసిండ్రు. వీడు ఇస్తాడట, వీడు దొంగ రైతులు వీడు ఇస్తాడు వీడుకున్న ఆస్తిని. మాట్లాడతారా? మాట్లాడుతూ చూసుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న మా పశ్చిమ ఎమ్మెల్యే గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సారన్న గారికి, రైతు నాయకుడు అన్వేష్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు మరియు కుడా చైర్మన్ గారికి, సోదరమణులకి అందరికీ కూడా నమస్కారం. బీఆర్ఎస్ అంటేనే బద్మాష్ రాష్ట్రాల సమితి ఇప్పుడు జమైంది మళ్ళీ వరంగల్కు. ఏంటంటే వరంగల్ అంటే పోరుగడ్డ కాబట్టి మళ్ళీ ఇక్కడి వచ్చినాం, మేము పోరు మొదలు పెడుతున్నాం అని డైలాగ్ కొడుతున్న వాడు బద్మాష్ గాడు కేటీఆర్ గాడు. వానికి నోరు అదుపు లేదు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. అందుకని నేను బడవా అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారే బడవే, మీరిద్దరు కూడా బడవలు రాని అన్నాడు. అదే బడవల మాటలే మాట్లాడుతున్నాడు తప్ప వాడు ఏది కూడా ఒక్క మాట కూడా ఒక ముఖ్యమంత్రిని గౌరవించే విధంగా లేదు. అరే బడవే బద్మాష్గా, అరే హౌలే కేటీఆర్గా
నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివంగత రాజశేఖర రెడ్డి గారు తన తొలి సంతకం ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ది. మరి 1000 ఎకరాలు పంచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులను కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిన ఘన చరిత్ర మీది. మీరు అవలేగా మాట్లాడేదానికి ఇక్కడ వరంగల్కి వచ్చి బిడ్డ మేము తలుచుకుంటే నువ్వు రోడ్డు ఈ వరంగల్ పొరమేడ కూడా దాటవు. బడవ మాటలు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలపైన దోసుకున్న డబ్బు ఈరోజు మీకు వాటిని పెట్టి వాటితోని మీరు మళ్లీ ప్రజలను మోసం చేయాలని వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నీకే మాట్లాడొస్తుంది అనుకుంటున్నావు. అంతకంటే మరి 3rd డిగ్రీ చూపెడతాం మేము. సాఫ్ట్వేర్ అని నువ్వు పెద్ద విరవిగుతున్నావు, మేము హార్డ్వేర్ ఇప్పుడు మా రాయన్న చెప్పినట్టుగా. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రైతులను కాపాడిన ప్రభుత్వం మాది. నువ్వు రైతులకు బేడీలేసిన చరిత్ర మీది. మరి ఇక్కడ మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసు మీ అందరికీ. రైతులను పోలీస్ స్టేషన్లో కొట్టిన చరిత్ర మీది. మరి వారికి బేడీలేసి వారిని చిత్రహింసలకు గురి చేసిన మీరు మళ్ళీ ఈరోజు రైతులను ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు బిడ్డ. నువ్వు ఎంత హౌలేగాడు, మా తెలంగాణకు పట్టిన చీడ పురుగు నువ్వు. ఇంకా నువ్వు రారాజులాగా విర్రవీగుదాం అనుకుంటున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా నిన్ను ఎక్కడ బొందబెట్టాలో అక్కడ బొందబెట్టిను రైతులు గుర్తించే. మరి ఈరోజు రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ చేసిన ఘనచరిత్ర మాది. ఇవాళ వడ్లను కానీ ప్రతి సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్. మరి ఆ సన్నవడ్లను కొని వరేస్తే ఉరియన్న మీ అయ్యా ఈరోజు వరేయమని మా కాంగ్రెస్ కేబినెట్ అంతా కూడా తీర్మానం చేసి వరేయండి, వరేస్తే మీకు బోనస్ ఇస్తామన్న చరిత్ర మరి కాంగ్రెస్ చరిత్ర. మరి నువ్వు రాహుల్ గాంధీ గారిని కూడా ఏకవచనంతో అరేతురే అని మాట్లాడుతున్నావు బిడ్డ. మరి జాగ్రత్త, నీ నోరు ఒళ్ళు పెట్టుకుని దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు వేదిక మీద ఉండి బహుశా హీరో అనుకుంటానో, నువ్వు ఫామ్ హౌస్లకు లేకుంటే పబ్లకు గెస్ట్ హౌస్లకు పరిమితమైనా ఉన్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు అట్లా కాదు. మా ముఖ్యమంత్రి గారు 6 నిమిషాలు 18 గంటలు పనిచేసే గొప్ప నాయకుడు. కింది నుండి వచ్చిండు. మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చినట్టు కాదు. ఇవాళ మీ అయ్య పేరు లేకుంటే నీ చరిత్ర ఎక్కడరా? అవలేగా. ఇవాళ వరంగల్ ప్రజలు నిన్ను భుజాన్ని వేసుకొని పోయినరు. అప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ సాధనలో వరంగల్ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, సంబంధ వర్గాలు తెలంగాణ సాధనలో మీతోనుంటే ఈరోజు తెలంగాణలకు ఇచ్చిన బహుమతి దాన్ని మళ్ళీ ఇవాళ వచ్చి చిలక పలుకులు పలుకుతున్న బిడ్డ. ఊట్లేగా నువ్వు బఫూన్ గాని తయారైనావు. ట్రాన్స్జెండర్ కంటే దిగజారిపోయినావు నువ్వు బిడ్డ. బట్టలు ఇప్పి కూడా తరిమి కొడతా అనుకుంటాను. కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనాలతో మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో. నువ్వు చదువుకున్నావారా? అనద్దు కానీ ఆ వాళ్ళు గొప్పవారు అన్నారు ఒకప్పుడు. వీరంత డట్టి పొలిటీషియన్ ఇంకెవరు లేడు ఇక్కడ. ఇంత డట్టి పొలిటీషియన్ గాడు. బడవ అన్న కూడా సిగ్గులేదు వీనికి. ఇద్దరు బడవగాళ్ళు కలిసి తెలంగాణనంతా నాశనం చేసింది. సొంతింటి ఆడబిడ్డ చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ పెద్ద మొగనివని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు వరంగల్ జిల్లాలో. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన గీత గీసిన దాటతలేము. ఏంటంటే మనం సహనం పాటించాలి, ప్రజల కోసం పనిచేయాలి, మనం నాయకులం కాదు సేవకులాగా పనిచేద్దామని చెప్పింది కాబట్టి మేము ఓపిక పడుతున్నాం బిడ్డ. లేకుంటే చెడ్డి ఉడదీసి పొలిమల్ల వరకు తరిమి పంపిస్తాం బిడ్డ. నీ అంత దరిద్రం ఉండేవాడికి ఎవరు లేడు ఇక్కడ. నీ అయ్య పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు. నీ లెగ్గు ఐరన్ లెగ్గు ఎక్కడ కాలు పెడితే మీ అయ్యా నువ్వు అక్కడ. ఇవాళ ముఖ్యమంత్రులు అందరూ ఓడిపోయింది. అటు వెస్ట్ బెంగాల్ పోతే దీది ఓడిపోయింది, ఇటు చెన్నై పోతే స్టాలిన్ ఓడిపోయిండు, కేరళ పోతే అతను ఓడిపోయిండు. నీ అయ్యా నువ్వు ఐరన్ లెగ్గు రారే యూజ్లెస్ ఫెలోగా. నీకు నువ్వు పెద్ద గొప్ప మేధావి అనుకుంటున్నావు బిడ్డ. నీకు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడంగానే నేనే పెద్ద గొప్ప అనుకుంటున్నాను. నీ వల్ల ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న సందర్భాలున్నాయి. నువ్వు చేసిన దుర్మార్గ పనులు
మీరు చేసిన పాపాలు ఇంత అంత కాదు. ఈ పాపాలన్నీ కడుక్కుంటా వస్తున్నాం. ఏంటంటే ఒక మన అందరినీ కూడా సమాజం చూస్తుంది కాబట్టి సమాజం ముందు గౌరవంగా మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. నోరు జారుతలేము. నీ అంత బడవగాడు ఎవడు లేడు కాబట్టి జాగ్రత్త బిడ్డ. రైతులను కాపాడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికి కూడా తుమ్మల నాగేశ్వరరావు వారిని కూడా నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు. తుమ్మల నాగేశ్వరరావు కాలు గోరుకున్నంత అనుభవం లేదురా నీకు. ఆయన స్వయాన రైతు. ఆయన రైతు కష్టాలు తెలుసు వారికి. ఆయన ఏ సమయం దొరికినా ఆ సమయంలో మళ్ళీ ఆయన తన సొంత ట్రాక్టర్ని నడుపుకుంటూ పోయి వ్యవసాయం పనులు చేస్తాడు. రైతుల కోసం తెలుసు కాబట్టి ఈరోజు రైతులు ఏ విధంగా ఈ యొక్క రైతాంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలని మరి మీరు ఫామ్ హౌస్ల మీద ఫామ్ ఆయిల్ మీద కోట్లు దండుకొని పోయినారు. కానీ ఈరోజు ఫామ్ ఆయిల్ అదే ఫామ్ ఆయిల్ను పెట్టి మంత్రి గారు అన్ని విధాల ఈ రైతాంగాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు ప్రతి గింజను ఒడిసిపెట్టి కొంటున్నాం. ఎక్కడ కూడా వర్షం పడ్డ గింజలను కూడా రైతులకు అన్యాయం కాకుండా కాపాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. అవలేగాన్లాగా మాట్లాడకు. మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేదంటే ముఖాముఖి రా చూసుకుందాం. మరి నీకు ఎంత దమ్ముందో మాకు ఎంత దమ్ముందో చూపెడతాం. మరి థ్యాంక్ యూ. మేటిగడ్డకు బాంబులు పెడితే రమ్మను ఎక్స్పర్ట్ తోని చేపిద్దాం. ఒక్క నిమిషం అండి. ఈ ఒక్కదాంతో సరిపోతుంది మీకు. బాంబులు పెట్టినామనే మాట ఒక్కటి చాలు. మీ అందరికి తెలియదు. అది ఎలక్షన్ల ముందు జరిగిందా, ఎలక్షన్ తర్వాత జరిగిందా? నేను మాట్లాడుతున్నాను. అసలు నిజంగా కూడా చెప్తా, ఈ కుటుంబాన్ని కూడా లాగితే అయిపోయేటట్టు. బాంబులు పెట్టుడేందా? వానాయంలో కట్టుకుంటారు, వానాయంలో కూలుతుంది. సిబిఐ ఎంక్వైరీ అంటే వీడియో తిరగబడు. మాకు ఈ మేము చూస్తాం, సిబిఐ ఎంక్వైరీ ఏత్త వీక్తాం అని బీజేపీ అంటాడు. ఏత్త వాడు వీకేలేదు, వీడి వీకేలేదు. అగ్రికల్చర్ బిల్లు ఎవరు పెట్టేప్పుడు మద్దతు తెలపలేదు వీళ్ళు. డిమానిటేషన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే జీఎస్టీ నుంచి మొదలు పెడితే అగ్రికల్చర్ బిల్లు దాకా మద్దతు తెలిపి అగ్రికల్చర్ బిల్లు మీద లాస్ట్ మినిట్ లో యూటర్న్ చేసుకున్న దొంగలు వీళ్ళు. దానికి మేము బాంబులు పెట్టుడేందే? బాంబులు పెడితే చీరిక వస్తుందా? కూలిపోతుంది, ఎగిరిపోతుంది. అది అయినా వానాయంలో వాడు కట్టుకొని వాడు గుల కొట్టుకొని వాళ్ళు చేసుకొని మా మీద అంట కడితే ఇది ఒక్కటి చాలదా ప్రజలు నమ్మాలన్నా వద్దనటానికి? అసలు అది చేయబట్టి సగం ఓడిపోయింది వీళ్ళ కారణం. అది కారణమే అది. ఇది సిగ్గుసరం లేక అసలు మాట్లాడింది లేదన్న నాకు చిన్న మీరు ఏమనుకోకండి. మానసిక పరిస్థితి బాగలేదని మాకు ఇప్పుడే వాళ్ళంటే కొందరు చెప్తున్నారు. ఏది కేటీఆర్ మానసిక పరిస్థితి బాగలేదు అని కొద్దిగా సరే మేము కూడా మాకున్న దానిలో మేము కూడా ఇంత చందా చేసుకున్న హాస్పిటల్ ఖర్చులు అవైతే మేము కూడా చేస్తాం. దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మీకు వచ్చే జీతంలలో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ పరిస్థితి బాగా లేదు మానసిక పరిస్థితి. వాడు ఏదేదో మాట్లాడుతాడు. రాత్రి పూట అక్కడికి ఎక్కడికి బయట పోయి ఇటు చుక్కలు లెక్క పెడతారు. చుక్కలు లెక్క దొరుకుతారా వీరికి? మీరు చూసుకొని చుక్కలు లెక్క దొరుకుతుందా? అంటే బాంబులు పెట్టే ముచ్చట ఉన్నట్టున్నది ఇది కూడా. అంతే బాంబులు పెట్టడానికంటే అర్థం పర్థం ఉండాలి. మాట్లాడటానికి ప్రజలు మరి నమ్ముతారా లేదా, ఇది ఏంటిది అనే దాన్ని బట్టి. ఇట్నే ఊరుకుంటా కూర్చుంటే ఎవడో తీసుకుపోయి కింద పెడతాడు బాంబే. అదేదిగా మాకోటి వచ్చింది, మాకు మైనస్ కాలే. కేరళ వచ్చింది మాకు. మాదంతా కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. రాజ్యాంగం మీద మన వాళ్ళకి రాలేదు. లే ఒకటి మేము ఇప్పుడు 5 రాష్ట్రాలలో మాకు లేని రాష్ట్రం పెద్ద కేరళనే వచ్చింది కదా మాకోటి. మేము మైనస్ ఏం కాలే. రాను పెరుగుతుందా తగ్గుతానా మేము ఇవాళ వీళ్ళు ఈ దుర్మార్గులు అని చెప్పి వీళ్ళతో పొత్తు కూడా పెట్టుకోకుండా ఇటుకెళ్ళి చూస్తున్నారు. ఇటు బీజేపీ వల్ల దాని కూడా మెడ్రాస్ సౌత్ ఇండియాలో దాన్ని రాని కూడా చేయగలిగినాం. వీళ్ళు పోయిన కాడలు ఎక్కడన్నా వచ్చిందో చెప్పు. పలానా మేము కేరళ వచ్చిందని మాకు చెప్తాను. వాళ్ళకి ఏదో వస్తే చెప్పు. ఓకే.
మీడియా మిత్రులకు నమస్కారం. అంటే రాజేందర్ అని చెప్పినట్లుగా నిజంగానే మానసిక స్థితి కేటీఆర్దే కాదు, మన హరీష్ రావుది కూడా స్థితి బాగలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిన్న కూడా హరీష్ రావు మాట్లాడుతూ యూరియాను అమ్మట్లేదు, బ్లాక్ చేసిండ్రు, రైతులకు ఇబ్బంది అవుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయనకు తెలివుండి మాట్లాడుతుండో నిజంగా మానసిక స్థితి చెడిపోయి మాట్లాడుతూ అర్థం కాదు. యూరియా ఎప్పుడు అవసరం ఉంటుంది రైతులకు? జూలైలో అవసరము. ఇప్పుడు రైతులు తీసుకుని ఏం చేస్తారు? మనకు ఖరీఫ్ లో జూన్ లో పంటల విత్తనాలు వేస్తే అడుగు మందు అవసరం ఉంటుంది, డిఏపి, బీస్. యూరియా అనేది పంటలు వేసినాక జూలైలో అవసరము. అది కూడా అర్థం లేకుండా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని, నోటికి ఏదో వస్తుంది మాట్లాడాలని చెప్పేసి యూరియా ఇస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఇక పంటల కొనుగోలు విషయంలో ప్రధానంగా అంటే నేను మిగిలిన దాంట్లో కోను కానీ ఈ 2-3 విషయాలు ఇవాళ వాళ్ళు మాట్లాడి వరంగల్లో పెట్టినటువంటి సభ, నిన్న నుంచి వరంగల్లో వాళ్ళు చేసినటువంటి డ్రామా షో ఎట్లా ఉన్నదంటే, ఇవాళ వాళ్ళ హాయంలో పండినటువంటి పంట ఎంత, ఇప్పుడు పండుతున్నటువంటి పంట ఎంత. ఇప్పుడు మొక్కజొన్న పంటని చూసుకుంటే ఏనాడు కూడా 10 ఏళ్ల కాలంలో వాళ్ళ పాలనలో యాసంగిలో 4-5 లక్షల ఎకరాల కంటే ఎప్పుడు సాగాలి. కానీ ఇవాళ 16 లక్షల ఎకరాలు మొక్కజొన్న సాగైంది. 16 లక్షల మొక్కజొన్న సాగైతే కేంద్రం సహకరించకున్నా, కేంద్రం ఒక్క క్వింటల్ కొనకున్నా, ఇవాళ ప్రభుత్వం వీళ్ళు సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా మొత్తం ధ్వంసం చేసి మా ముందు అప్పులు పెట్టినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలదొక్కుని ఒకటొకటి సరి చేసుకుంటే వల్ల రైతులకు ఇబ్బంది కావద్దని మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తా ఉన్నాం. ఎకాఎకినా వీలన్నట్లు 1 రోజు 2 రోజుల మొక్కజొన్న 16 లక్షల ఎకరాల్లో పండింది ఒకటే రోజు 2 రోజులు కొనుగోలు సాధ్యమని ఎవరితో కాదు. అయినప్పటికీ కూడా ఇవాళ అన్ని రకాల సెంటర్లు ఓపెన్ చేసి అన్ని ప్రాంతాలలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ కొనుగోలు చేసినాం. ఎక్కడ ఆగుతున్నది? నిన్న నర్సంపేట పోయిండు, ఎక్కడైనా రైతులు వచ్చి మాకు కొంటలేరని ఎక్కడ కూడా చెప్పలే. రైతులు చెప్తా ఉన్నారు మేము పంట కొనుగోలు చేస్తున్నారు, ఇబ్బందులు అని చెప్తా ఉన్నారు. కానీ నోటికి ఏదొచ్చిందని మాట్లాడుతూ వీళ్ళు కరోనా టైం నుంచి కొనుగోలులో విపరీతమైనటువంటి దోపిడీ. ఏనాడు కూడా 5 నుంచి 10 కిలోలు తగ్గకుండా కటియేసుకొని కొన్నటువంటి చరిత్ర వాళ్ళది. ఇదే కేటీఆర్ కాన్ఫరెన్స్ లో నేను స్వయంగా పోయిన ప్రతి సీజన్ లో తడిచిన ధాన్యం తడిచిపోతుంటే కూడా కొనేటువంటి పరిస్థితి, కొన్నా 10 కిలోలు కట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తడిచిన ధాన్యాన్ని కూడా కొన్నటువంటి చరిత్ర మాది. ఎందుకంటే రైతులకు ఇబ్బంది కావద్దు, ఇది రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే రైతు కాబట్టి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరేమో కొన్న దాంట్లో కూడా దోసుకొని మిల్లర్లను దోపిడికి అలవాటు చేసినటువంటి చరిత్ర మీది. మీకు మాకు పొంతనేంది? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు వరంగల్లో ఉద్యమ గడ్డ, ఇక్కడ ఏ పని చేసినా మంచిగా అవుతుందని. నిజమే, ఏ పని చేసినా మంచిగా అవుతుంది, కానీ ఇష్టమైనట్లు మాట్లాడితే కూడా తిరగబడుతుంది, బుద్ధి చెప్తుంది. ఇదే వరంగల్ గడ్డ కాబట్టి చూసి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఇవాళ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలలో విపరీతమైన కేసులు పెట్టిర్రు. రైతులు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినా, ఎక్కడ పంట విషయం మాట్లాడినా, ఎక్కడ ఆత్మహత్యల విషయం మాట్లాడినా కేసులు పెట్టి జైల్లో పెట్టిర్రు. ఖమ్మంలో అయితే బేడిలేసి గిరిజన రైతులతో సహా బేడిలేసి హింసించిన సంఘటన మీది. ఆదిలాబాద్ నుంచి ములుగు వరకు ఏదైతే ఫారెస్ట్ బెల్ట్ ఉందో పోడు భూముల రైతులను కూడా ఈడ్చి కొట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీది, లాక్కున్నటువంటి చరిత్ర మీది. ఇప్పటికీ మాతో సహా రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇలా కేసుల బారిన ఉన్నాం. మేము రైతుల పక్షాన మాట్లాడేందుకు, మాకు రైతులుగా రోడ్లు ఎక్కినందుకు అందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ ఇదే ఆత్మహత్యల గురించి మాట్లాడుతా ఉన్నావు. 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ హాయంలో. ఎంతమందికి పరిహారం ఇచ్చినావో, ఎంతమందికి ఆ జీవ అమలు చేసినావో చెప్పగలుగుతావా? చర్చకు వస్తావా? ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇదే గ్రౌండ్ లో మేము చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న రైతులను రాహుల్ గాంధీ సమక్షంలో ఇక్కడ పిలిచి మేము చెప్పగలిగినాము ఏ రకంగా చనిపోయే వాళ్ళని ఆర్థికంగా మేము ఆదుకోగలిగినాము. ఇదే ఉమ్మడి జిల్లాలో మహబూబాద్ జిల్లాలో దాదాపు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించినావా? ఏ ఒక్క కుటుంబానికన్నా వెళ్ళి డబ్బులు ఇవ్వగలిగినావా? ఎందుకు చనిపోయారు వాళ్ళంతా? మీ యొక్క అసమర్థత, మీ యొక్క నిర్లక్ష్యంతో
పెట్టుబడులు పెరిగి పండించినటువంటి పంటలు రాక 2 నెలల కాలంలోనే 40 మంది చనిపోయారనంటే మా హాయంలో ఎక్కడ చనిపోయారు చెప్పు నువ్వు? ఏ ఒక్క రైతన్న మీ బావ ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు చనిపోయారని, దాంట్లో యాక్సిడెంట్ అయి చనిపోయినా, కరెంట్ షాక్ చనిపోయినా వాళ్ళందరూ ఆత్మహత్య కింద పెట్టారు. గోడగులు నిన్న ముగ్గురు పోతే కూడా ఇళ్ళకే కలిపి ఎట్లా ఏ రకంగా చనిపోయినా ఆత్మహత్య, రైతు ఆత్మహత్య కింద చెప్పినటువంటి చరిత్ర మీది. అందుకనే వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడానికి కేటీఆర్ లేకుండా నేర్చుకో, మాదే రా, మేము నేర్పుతాం. వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు మేము ఏ రకంగా చేస్తున్నాం మేము నేర్పగలుగుతాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టగలిగినాం. మీలాగా మేము ఏనాడు కూడా వరేస్తే ఊరి అని చెప్పలేము, ఈ పంట వేయండి ఆ పంట వేయండి ఇదో దాని ఏనాడు చెప్పలేము. కానీ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మేము వరేస్తే సమస్య ఏంది, వేరే పంటలు వేసుకుంటే ఎలాంటి లాభం ఉన్నది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రైతు మేళ ద్వారా 3 రోజులుగా రైతులను పిలిచి మేము వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని అర్థం చేయించి మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే దీన్ని కూడా ఏదో రకంగా విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ హాయంలో ఎప్పుడైనా చెప్పిర్రా? సన్నలద్దని కొన్ని రోజులు అంటావు, మక్కలద్దని కొన్ని రోజులు అన్నావు, వరేస్తే ఊరేని కొన్ని రోజులు అన్నావు. కానీ వాళ్ళ ఎంత వండించినా మేము కొనుగోలు చేస్తా ఉన్నాం. కానీ భవిష్యత్తులో రైతు బాగుండడానికి ఏం చేస్తే బాగుంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు రుణమాఫీ మీరు చేసినటువంటిది ఏంది? మొదటిసారి వచ్చినప్పుడు 6 విడతలుగా మాఫీ చేస్తే రైతుకన్నా వడ్డీకన్నా లెండిందా? కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 70,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర మాది. మేము వచ్చిన తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దేశంలో ఎవరు చేయలే, ప్రపంచంలో కూడా ఎవరు చేయలే. 21,000 కోట్లు పంట రుణాలు మాఫీ చేసినాం. మీరు ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా మేము చేయగలిగినాం. అంటే ఇది మాకు రైతుల పట్ల ఉన్నటువంటి సిద్ధశుద్ధి. కాబట్టి నోటికి ఏదాస్తే మాట్లాడితే చూస్తూ ఊరుకోరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు. ఇప్పటికన్నా కొంచెం ఆలోచన చేసుకొని, నిజంగానే నాకు కూడా అనుమానం వస్తుంది, హాస్పిటల్లో మనమాన చూపిద్దామన్న వెళ్ళి మానసిక ఎర్రగడ్డకో లేకుంటే ఇంకా మంచి వాళ్ళకు నచ్చినటువంటి హాస్పిటల్ వాళ్ళే అడ్వైజ్ చేస్తే మేము పోయి తీసుకుపోయి చూపిస్తాం. కాబట్టి ఇట్లాంటి విమర్శలు రైతుల పక్షాన పనిచేసిన పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తే నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే చూసి ఊరుకోమనే మాట మాత్రం చెప్తా ఉన్నాం. ఏమని లేదు తప్పది. ఆల్రెడీ మంత్రి గారు కొనుగోలు చేస్తుర్రు, 7 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిర్రు. చూపించండి ప్రెస్ నోట్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం, రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టి సబ్ కమిటీ పెట్టి ఇదే కాదు లాస్ట్ గింజ వరకు కూడా కొంటాము అని చెప్పి క్లియర్ గా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి అనౌన్స్ చేసిండ్రు. మరి ఇది ఎక్కడ వచ్చింది, నర్సంపేటకి ఎక్కడ వచ్చింది ఏందనేది నేను చూసి చెప్తా. దానికి మరి అన్ని పేపర్లలో వచ్చింది, మీ దగ్గరనే మేము చూసింది కదా.